నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని మోదీ ప్రారంభించారు ట్రంప్ భారీ టారిఫ్లకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే గుజరాత్లోని హన్సల్పూర్లో తయారైన మారుతి సుజుకి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా వాహనాన్ని ఆయన లాంచ్ చేశారు ఈ వెహికల్ జపాన్ యూరప్ సహా 100 దేశాలకు ఎగుమతి అవుతాయని పేర్కొన్నారు ఇది దేశ బ్యాటరీ ఎకోసిస్టమ్ కు బిగ్ బూస్ట్ అని మోదీ తెలిపారు రైతులు ప్రజలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు ఖరీఫ్ లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని ఈ పాటికే రైతులకు రుణాలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందని చెప్పారు సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది 231 ఎస్ఎల్బీసీలో నిర్ణయాలపై యాక్షన్ టేక్ ఆన్ రిపోర్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమానికి బ్యాంకుల సహకారంపై చర్చించారు 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంపైన చర్చించారు కృష్ణా గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నింపాలని సూచించారు రాష్ట్రంలోని చెరువులన్నీ నిండేందుకు తగిన ప్రణాళికలు చేయాలన్నారు ప్రత్యేకించి రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు జలవనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువుల్లోకి పంపాలని సూచించారు ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్ కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అడ్డంకులు తొలగించి నీరిస్తేనే ప్రజలకు రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లినట్లే మిగతా ప్రాంతాలకు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు సముద్రంలోకి వృధాగా ప్రవాహాలు వెళుతుంటే బాధ కలుగుతుందని సీఎం అన్నారు జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో నిర్వహించిన శ్రీశక్తి కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ముందుగా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి పాత సినిమా హాల్ సెంటర్ వరకు అద్భుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ మహిళల పక్షపాతి అని వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సూపర్ 6 పథకం అమలులోకి రావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ పథకం రోజువారీ కూలీలు చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఆసుపత్రులకు వెళ్లేవారు వంటి వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ మన ఆగస్టు 15 నుంచి కూడా మహిళల ఉచిత బస్సు ఏర్పాటు చేశాం ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కావచ్చు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇచ్చిన మాటలు పెట్టిన ప్రభుత్వం అదేవిధంగా బ్యాంకు రుణం ప్రభుత్వం చదువుకోవడం అంటే వాళ్ళ పథకం కోసం అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని మహిళా సోదరులందరూ సద్వినియోగం చేసుకుంటారు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆర్థిక బాధ ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాన్ని కొనసాగించుకుంటూ ఒకవైపు డెవలప్మెంట్ ఒక వెల్ఫేర్ ఈరోజు ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కోసం ఐటీ సంస్థలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం వివిధ కృషి చేస్తోంది నారా లోకేష్ బాబు గారు ప్రతి యువ నాయకుడు ఈ రోజు రాష్ట్రంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ కల్పన కానీ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కానీ ఈ కూడా ప్రభుత్వం ప్రత్యేక నారా లోకేష్ కూడా చేతుల కృషి అందరూ కూడా మీ అందరూ కూడా ప్రత్యేక మహిళా సోదరులు అందరూ కూడా ఇటువంటి మంచి ప్రభుత్వానికి మీరు రక్షణ కల్పించే ప్రభుత్వానికి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీ అందరూ మనసారి కోరుకుంటూ తర్వాత తీసుకున్నాం నేను రోజు బస్ స్టాండ్కి విజయవాడ బస్సులు కూడా చాలా మంది ప్యాసింజర్లు మాట్లాడాం ఖచ్చితంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద డిస్కస్ జరుగుతుంది తప్పకుండా దానిలో కూడా ఏదైతే కోదాడ పోయే బస్సు కావచ్చు లేదా మదిరిపోయే బస్సు కావచ్చు వైరా కావచ్చు చింతల బస్సు కూడా వాళ్ళతో కూడా మహిళల బస్సుని మన బోర్డర్ వరకు ఫ్రీ ఇవ్వడం కూడా
ప్రయత్నం చేస్తే అది కూడా తప్పలేదు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాలలు, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా, న్యాచురోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పేదలపై భారం తగ్గేలా ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలని భావిస్తున్న ముఖ్యమంత్రి దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జన ఔషధి స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పేదలకు తక్కువ ధరకే మెడిసిన్స్ లభించడమే కాకుండా బీసీ యువతకు విస్తృతంగా ఉపాధి లభించేందుకు మార్గం సుగమమైంది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మారూరి రామలింగారెడ్డి పెన్షన్ తీసివేశారని మనస్తాపానికి గురై ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెట్టు కూరేసుకుని మరణించాడు. ఈ సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయవలసిందిగా మృతుని భార్య రామలింగమ్మ ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రామలింగయ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. గ్రామస్తుడైన మారూరి రామలింగారెడ్డి అనే 45 సంవత్సరాలు యువకుడు ఈరోజు ఉదయం సుమారు 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఉన్న చెట్టుకి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం తన పెన్షన్ ఏదైతే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో అది మీకు వచ్చే నెల నుంచి అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆపేస్తామని చెప్పి ఇక్కడ ముప్పాళ్ల మండల ఎండిఓ గారు, మండల డెవలప్మెంట్ అధికారి, సచివాలయ సిబ్బంది ద్వారా తనకి నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులో క్లియర్గా ఈ పెన్షన్ నిలిపివేయటం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా నోటీసులో చెప్పటం జరిగింది. ఈ నేపథ్యంలో గత 5-6 రోజుల నుంచి ఈ నోటీస్ తీసుకున్న తర్వాత నుంచి సరైన ఆహారం తీసుకోకుండా మానసికంగా ఆయన కుంగిపోయి ఈరోజు ఉదయమే ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ప్రభుత్వమే హత్య చేయించింది. ప్రభుత్వం యొక్క విధానాల వల్లనే ఈరోజు రామలింగారెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. నిజంగా ఒక నిండు ప్రాణాలు ఈరోజు చనిపోవడానికి కారణం, ప్రాణాలు పోవడానికి కారణం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వీళ్ళు కొత్త పెన్షన్లు ఇవ్వాలని పాత పెన్షన్లు తీసేసే కార్యక్రమం పెట్టి అటు డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి పర్సంటేజ్లు వేయొద్దని చెప్పి, ఇటు మండల అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు నిజాయితీగా ఎవరు ఈరోజు పెన్షన్కి అర్హులో వాళ్ళందరినీ ఉంచాలి అనే కార్యక్రమం చేయట్లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఒక్క నారికేళ్లం సమర్పించగానే కోరిన కోరికలు తీర్చి కోనసీమలో ప్రసిద్ధిగాంచిన అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 4 వరకు 9 రోజుల పాటు జరిగే గణపతి నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి గరిక పూజ, వివిధ రకాల పండ్లతో పండ్ల రసాల అభిషేకం, గణపతి హోమం, పుణ్యాహవచనం, వివిధ విశేష పూజలు స్వామివారికి జరుపుతారు. వివిధ రకాల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చవితి రోజున స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద అయ్యా, యవన్మంది భక్తులకి కూడా ఆది గణపతి అయినవెల్లి గణపతి వారి యొక్క ఆశీస్సులతో ఈ క్షేత్రంలో 27వ తారీఖు ఆగస్టు అలాగే మొదలుకొని సెప్టెంబర్ 4 వరకు కూడా గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని చాలా విశేషంగా జరపడం జరుగుతోంది. అలాగే ఈ క్షేత్రంలో స్వామివారికి ప్రతినిత్యము అంటే చవితి ఉదయాన్ని అభిషేకాలు అయిన తర్వాత అనంతరం ముందు 10:30 గంటలకు స్వామివారికి పళ్ళరసములతోటి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, పంచగవ్యము, మహన్యాసంతో మొదలుకొని మధ్యాహ్నం స్వామివారికి శ్రీరుద్రాభిషేకము, అనంతరం ముందు 1,00,000 దూర్వార్చన, తర్వాత స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. తర్వాత నీరాజన పుష్పాలతోటి అక్కడ కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం ముందు స్వామివారు గ్రామోత్సవాన్ని బయలుదేరుతారు. అలాగే ఈ క్షేత్రంలో స్వామివారికి
5 దేవాలయ పంచాయతనము ఉంటారు. క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, ప్రధానాలయం స్వామివారు విఘ్నేశ్వర స్వామివారు, అలాగే బాలాలయాలు ఈశ్వరుడు, అమ్మవారు, శ్రీదేవి భూదేవి చంద్రకేశ్వర స్వామి. అలాగే ఈ గణపతి నవరాత్రుల్లో లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకు వెళ్తూ ఉంటారు. దేవాదాయ ధర్మశాఖ వారు క్యూలైన్లు బాగా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకి మంచినీరు సౌకర్యము, చిన్నపిల్లలకి పాలు, పళ్ళు, అలాగే బిస్కెట్లు, అలాగే స్వామివారికి ప్రతినిత్యము కూడా వేలాది మంది అన్నప్రసాదం తిని భోజనం చేసి వెళ్తూ ఉంటారు. 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కరుణాకటాక్షలు పొందవలసిన కోరుచు సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్. ఐనివెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఇచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ దేవస్థానం వారికి చక్కని దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉదయం 3:45 నుంచి శ్రీ స్వామివారి అభిషేకంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రీ స్వామివారికి 1,00,000 దూర్వార్చన, అలాగే వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించబడతాయి. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రభుత్వం హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను రికార్డు స్థాయిలో 100 రోజులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడం ఒక గొప్ప కార్యక్రమమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రభుత్వం అంకిత భావాన్ని, అధికారుల పనితీరుని అభినందించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కులను 175 ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతపురం జిల్లా ప్రగతి మీద రివ్యూ చేయడం ఇన్ఛార్జ్ మంత్రి గారు, జిల్లా శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఈ సీజన్లో మనకు ప్రాముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లని ముందుగా తీసుకోవడం జరిగింది. ముందుగా ఈ జిల్లాని హంద్రీనీవాని వైడెన్ చేయడం ద్వారా జిల్లాకు అదనపు నీటిని తీసుకొచ్చే రకంగా మనకు ఆశీస్సులు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి డిడిఆర్సీ తరఫున ధన్యవాద తీర్మానాలు చెప్పడం జరిగింది. ఆ అధికారులందరినీ కూడా అభినందించడం జరిగింది. అట్లానే యూరియా మీద బయట ఉన్నటువంటి ఆలోచనలు, అపోహలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఇవాళ వాస్తవాలతో సహా వెల్లడించాం. గతం కన్నా 5,000 మెట్రిక్ టన్నులు, అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 5,000 మెట్రిక్ టన్నులు అదనంగా మేము అందించాం. సాగు విస్తీర్ణం ఇంకా తగ్గింది. ఇంకా ఈ 15 వరకు చూసుకుంటే మనకి ఆ సాగు విస్తీర్ణం కవర్ కావచ్చు, కానీ సో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యూరియాని ఇచ్చాం. షార్టేజ్ ఎక్కడా కూడా లేదు. అధికారులకు కూడా మేము చెప్పాం, ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. రైతులకు కావాల్సిన సప్లై చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే అనంతపురం జిల్లాని ప్రధానమంత్రి గారు ఎంపిక చేసినటువంటి ధనధాన్య కృషి యోజన దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి హంద్రీనీవాని తర్వాత నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో 36 ప్యాకేజు, ఇవన్నింటి మీద కూడా ఇక్కడ నుంచి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఈ ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. బేసిక్లీ అన్న చెప్పినట్లు పరిశ్రమలు నాట్ జస్ట్ అనంతపూర్ అండి, త్రూఅవుట్ స్టేట్ నార్త్ నుంచి సౌత్ వరకు లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. బాగా నమ్మకం కుదిరింది మన స్టేట్ పైన, చంద్రబాబు గారు లీడర్షిప్ పైన. ఎక్కడ పోయినా కూడా యు గో టు ఫారెన్ ఆర్ యు పక్కన ఉండే స్టేట్స్తో మాట్లాడుతున్నాం, మీలాంటి చీఫ్ మినిస్టర్ మాకు లేదే అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, లెక్కలేనన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఎ గ్రేట్ చీఫ్ మినిస్టర్. ఓవర్ ఎ పీరియడ్ ఆల్రెడీ 14 monthsలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు అన్ని శాఖలకండి, దాదాపు 8.5 లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంది. ఇది కూడా ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ కాబట్టి ఆ నమ్మకం ఉంది. ఇవన్నీ మేము గ్రౌండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎప్పుడు
సార్ రివ్యూ చేసినప్పుడు కూడా క్యాబినెట్లో కానీ మా ఎస్ఐపిబిలలో కానీ రెగ్యులర్గా చెప్పేది క్యాబినెట్ ఎస్ఐపిబి నుంచి జరిగినప్పుడు ఇమీడియట్గా గ్రౌండ్ ఏ లెక్క చూసుకోండి, అది మీ బాధ్యత. తెప్పించినాం, ఇవి కంప్లీట్ చేసిన యాజ్ అ గవర్నమెంట్ క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది. నౌ యాజ్ అ మినిస్టర్స్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో అప్ అండ్ ఎన్ష్యూర్ that it is grounded. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై దేవస్థానం ఈవో పెంచల కిషోర్ విస్తృతంగా పరిశీలించారు. క్యూ లైన్లు, లైటింగ్, ఆలయ పరిసర ప్రాంతాల నందు తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. వినాయక చవితి రోజు అనగా 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మనకి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా 27వ తారీఖున వినాయక చవితి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దేవస్థానం వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 70,000 మంది వరకు ఈ వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. వీరందరికీ కూడా క్యూ లైన్ల ఏర్పాటు కానివ్వండి, ప్రసాద వితరణ, మంచినీళ్లు, అదేవిధంగా శానిటేషన్, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముందస్తు ఏర్పాట్లు, అదేవిధంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బందితో ఎస్ఐ గారు మరి పై అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేదానికి గాను గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. దీంట్లో ఎస్పీ గారు ప్రధానంగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో ఎటువంటి ఏర్పాట్లు కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని వారికి. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించి క్రీడాకారులకు శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ప్రశంసా పత్రాలను అందజేశారు. రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి క్యాంపస్ స్కూల్, ఆర్ట్స్ కాలేజీల్లో జరుగుతున్న పలు క్రీడలను సందర్శించి క్రీడాకారులను అభినందించారు. జిల్లా కలెక్టర్ క్రీడాకారులతో కలిసి ఉత్సాహంగా త్రోబాల్, ఆర్చరీ, బాక్సింగ్ కలిసి ఆడారు. క్రీడాకారులందరూ బాగా ఆడి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, మరిన్ని పథకాలు సాధించాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో 1052 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ను ద్వారకా తిరుమలరావు తనిఖీ చేశారు. అనంతరం శ్రీశక్తి పథకంలో ఉచిత బస్సు పథకం అమలుపై పలువురు మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వచ్చే బస్సుల్లో పల్లె వెలుగు, ఏసీ, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు రావటం వల్ల బస్సులు కొరత తీరుతుందని చెప్పారు. అప్పటి వరకు ఉన్న వాటితో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్త్రీశక్తి పథకం ఈ నెల స్వాతంత్ర దినోత్సవం 15వ తారీఖు ప్రారంభమైనటువంటి పథకం అన్ని జిల్లాల్లో కూడా చాలా విజయవంతంగా సజావుగా సాగుతారు. సజావుగా ఎందుకంటే మన పొరుగు రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా చాలా సహజంగాను, సజావుగాను, ఏ విధంగా ఇబ్బందులు లేకుండా నడుస్తాం. అంటే పక్క రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళు ప్యాసింజర్లు మీద కొట్టుకోవడం, దాడులు జరగడం, అదేవిధంగా కండక్టర్ డ్రైవర్ మీద దాడులు జరగడం, వీళ్ళు కొంచెం సమర్థంతో మాట్లాడటం, వాళ్ళు మళ్ళీ దాన్ని మెచ్చుకోవడం, ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఇది జరగకుండా మనం ముందుగా మా స్టాఫ్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, పక్క రాష్ట్రానికి అనుభవాలతో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పి దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండమని చెప్పడం,
దాంతో మా వాళ్ళకు తయారైపోతుంది. మరి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ మహిళ అంతా చాలా బాధ్యతాయుతంగా ఉన్నారనుకోవడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది అడిగారు. ఎందుకంటారు సార్, మధ్య కూడా నియోజకవర్గం రెండు బట్టి వెళ్తున్నాం మేము కార్యక్రమం అట్లా చాలా బాధ్యతగా ఉన్నారు. చాలా సహనంగా స్టాఫ్తో ఎక్కడ ఇబ్బంది పడాలని ఉద్దేశం, ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం లేకున్నాను నడుస్తూ ఉంది. మేము ఈ పథకం స్టార్ట్ కాకముందు పురుషులు స్త్రీల నిష్పత్తి పురుషులు 60 మంది ఉంటే మహిళలు 40 మంది ఉండేవాళ్ళు. నిష్పత్తి అంటే ముఖ్యంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వరకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఈ విధంగా ఉండేది. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో భద్రతపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తిరుపతిలోని ఏసీపీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. నగరంలోని హోటల్స్, లాడ్జ్లు, హోమ్ స్టేలకు వచ్చే వారి వివరాలను పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయాలని, ఈ పోర్టల్ ను నిత్యం మానిటరింగ్ చేస్తుంటామన్నారు. అనుమానితులు, నేర చరిత్రలను వెంటనే గుర్తించడానికి వీలుంటుందని, నేర నిరోధక చర్యలు, విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఫేక్ ఐడి వాడకాన్ని అడ్డుకోవచ్చని, స్థానికులకు, శ్రీవారి భక్తులకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామన్నారు. తిరుపతి జిల్లాలో తిరుపతి టౌన్లో ప్రధానంగా CVIRMS అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే CVIRMS అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన తిరుపతిలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఇక్కడ పూర్తిగా నిఘా లేదు. లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో ఎవరెవరు ఉంటున్నారో తెలియదు. చాలా రకరకాల కార్యకలాపాలు అవుతున్నాయి అని చాలా సందర్భాల్లో మనము ప్రెస్తో కూడా సమావేశం అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో కాబట్టి దీనికోసం ఇటువంటి సిస్టమ్ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించి మనం ఈరోజు ఈ పోర్టల్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 3 నెలలుగా మన ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అట్లాగే వెస్ట్లో చంద్రగిరి, తిరుచానూరు, ఎంఆర్పల్లి ప్రధానంగా వీటిలో కూడా ఉన్న హోటల్స్ని, తర్వాత పోతే ఈ లాడ్జెస్, హోమ్ స్టేస్ అన్నిటిని కూడా సర్వే చేయడం జరిగింది. మన సర్వేలో దరిదాపు మనము ఈ 780 దాదాపు 800 అనుకుందాం, రఫ్గా ఉరామరిగ్గా 750 నుంచి 800 ఇటువంటి లాడ్జెస్, హోమ్ స్టేస్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఇప్పటిదాకా మనము 644లో ఈ యాప్, ఈ పోర్టల్ మనం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ పోర్టల్ 644 లాడ్జెస్లోను, హోమ్ స్టేస్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. మనం దీంట్లో కొంత డేటా కలెక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాము. అయితే ఏంటంటే దీంట్లో కూడా 664లో కూడా ఇంకా ఒక 25% హోటల్స్, లాడ్జెస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు డేటా అప్లోడ్ చేయట్లేదు. అయితే అంటే అది ఎనీవే నేను అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత దాన్ని 100% వాళ్ళు చేసే విధంగా చేయడానికి మన వెసులుబాటు. ఇప్పుడు దాకా కూడా అంతా సర్వే చేయటం, వాళ్ళకి దాని పట్ల అవగాహన కల్పించడం, వాళ్ళు నిదానంగా దాంట్లో డేటా ఎంటర్ చేసే విధంగా మనము వాళ్ళకి కొంత వసతి కల్పించడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలు వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారంతో పండుగను సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 27న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు మత పెద్దలతో జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రజలు ఒకరికొకరు గౌరవించుకుంటూ పండుగ వేడుకలను జరుపుకుంటూ
జరుపుకోవాలని, ఎటువంటి విఘాతం లేకుండా పోలీసులు అహర్నిశలు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సంప్రదాయాలను కాపాడుకుంటూ సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని అన్నారు. పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ లీడర్స్ పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అధికంగా అటెండ్ కావడం జరిగింది. కలెక్టర్ గారు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్ నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరఫు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, CCTV అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు. తర్వాత ఉత్సవ కమిటీ తరఫు నుంచి ప్రతి పెండాలో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడం. తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి కూడా నోట్ చేసుకున్నాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి కమ్యూనికేట్ చేసి మొత్తంలో ఆదోనిలో ఈ పండగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము, మన బందోబస్తు ఇస్తామని థ్యాంక్ యూ. అది బందోబస్తు రోజు రోజుకి వేరే ఉంటుందండి. సో రొటీన్ బందోబస్తు సబ్ డివిజన్ చూసుకుంటారు. నిమజ్జనం రోజు అయితే మనం బందోబస్తు ప్లాన్ చేసి దాదాపు ఎంతమంది ఆల్మోస్ట్ జిల్లా ఫోర్స్ మొత్తం డిప్లాయ్ చేయడం. కృష్ణమ్మ జలాలు కుప్పం మండలం పరమసముద్రం చెరువుకు చేరుకున్నాయి. హందరినీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని రెస్కో చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు. కుప్పం చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారని తెలిపారు. సాగు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని అన్నారు. ఈరోజు కుప్పం చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప దినం. మామూలుగా జీవితానికి ఒకసారి, తరానికి ఒకసారి అంటారు. తరానికి కాదు, జీవితానికి కాదు. కుప్పం చరిత్రలోనే, కుప్పం ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు, ఇంకెంతకాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ కుప్పం చరిత్రలోనే నిలిచిపోయే సువర్ణ అధ్యాయం ఈరోజు. ఎందుకంటే ఎక్కడో కృష్ణమ్మ 730 కిలోమీటర్ల అవతల నుండి 1200 మీటర్లు లిఫ్ట్ అయ్యి ఈరోజు కుప్పంకి నిన్న కుప్పం కాన్స్టిట్యున్సీ చేరుకుంది. ముందుగా రామకుప్పం, తర్వాత శాంతిపురం, గుడిపల్లి నుండి కుప్పం మండలానికి చేరుకొని ఈరోజు హంద్రీనీవా పాయింట్, ఎండ్ పాయింట్ పరమసముద్రం చెరువుకి ఈరోజు చేరుకుంటా ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే 3 రోజులుగా కుప్పం కాన్స్టిట్యున్సీలో కోలాహలం జరుగుతుంది. పండగ అంటే పండగ. ఎవరిని ఎవరు పిలవట్లేదు, ఎవరిని ఇంటి దగ్గరికి పోయి పిలవట్లేదు, కానీ వాళ్ళు ఊర్లే వచ్చి ఆ కాలువల దగ్గర నుంచొని ఆ కృష్ణమ్మకి కన్నీళ్లు కార్చుకుంటూ, ఆనంద బాష్పాలు కార్చుకుంటూ అందరూ స్వాగతం పలుకుతున్నారు. దీని అంతటికీ ఈరోజు మా కన్నుల్లో, మా మనసుల్లో ఇంత సంతోషానికి కారణమైనటువంటి మా దేవుడు, కుప్పం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘనకార్యాన్ని చేశారు. ఈరోజు మాకు ఇంత సంతోషంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ కృష్ణమ్మ బిరబిరబిరాని కుప్పంకి వస్తూ ఉంది. ఇక్కడ నుండి చూసుకుంటే ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్లో ఉంది. మేబీ ఇంకో 1 అవర్లో ఇక్కడికి రీచ్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 30వ తేదీ ఇక్కడికి వచ్చి జలహారతి ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడే జలహారతి ఇచ్చి కృష్ణమ్మని మన పరమసముద్రం చెరువుకి సాగనంపుతారు. ముందుగా పరమసముద్రం చెరువు నిండిన తర్వాత మళ్ళీ కుప్పంలో ఉన్నటువంటి 110 చెరువులను కూడా నింపి ఆయన మాట నిలబెట్టుకుంటారు. జన్మాంతం కాదు, జన్మలు మా పిల్లలకు అంతా కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం. ఆయన రుణంని ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఈ కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేము ఆయన రుణాన్ని. ఈ సందర్భంగా ఆయనకి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ, కుప్పం ప్రజలకు అందరికీ మేము కోరుకునేది ఒకటే, అందరూ ఒక్కసారి నిద్రపోయేటప్పుడు మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. అసలు ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే ఇది మనకు సాధ్యమా? ఈ కార్యక్రమం మనకు సాధ్యమా? ఆ కృష్ణమ్మ ఇంత దూరం వస్తుందా? ఆ ఈశ్వరేచ్ఛ చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి రావడం, ఈరోజు మనకి నీళ్ళు ఇక్కడికి రావడం నిజంగానే ఎంతో శుభసూచకం.
కాబట్టి విజయనగరం జిల్లా గజపతి నగరంలోని సిమెంట్ రోడ్ లో ఇటీవల కిరాణా షాపుల్లో జరిగిన దొంగతనాల కేసులో గజపతి నగరం మేదర వీధికి చెందిన గ్రంథి హరిశంకర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ జిఏవి రమణ తెలిపారు. మల్లేష్ బాలాజీ కిరాణా దుకాణాలతో పాటు సాంబమూర్తి పిండి మిల్లులో 14,500 నగదు అపహరించగా అతని వద్ద నుంచి 14,100 రూపాయల నగదు రికవరీ చేశామన్నారు. గజపతి నగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు. టెంపుల్ ఏరియా ఏదైతే మార్కెట్ ఏరియా ఉందో మార్కెట్ ఏరియాలో 3-4 రోజుల క్రితం వరుస దొంగతనాలు జరిగాయి. ఆ దొంగతనాల్లో ఒక 14,000 రూపాయలు క్యాష్ పోవడం జరిగింది. దాన్ని 2 కేసులు కట్టి రికవరీ చేయడం జరిగింది. దానిలో అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు కూడా మనకు ఎల్బీనగర్కి చెందిన 2 వ్యక్తులు. ఒకరేమో గ్రంథి హరిశంకర్, ఇంకొకరేమో జోనైల్. వీళ్ళిద్దరూ కూడా ఈ షాపుల్లో దూరి ఏదైతే కౌంటర్ ఉందో కౌంటర్లో ఉన్న డబ్బులు అవి తీసుకెళ్ళిపోవడం, షాపులో వస్తువులు చంద్రవందం చేయడం, ఈ వరుస దొంగతనాల మీద మేము టీంని ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వర్తకులు కూడా మీ ద్వారా చేస్తుంది ఏంటంటే ప్రతి షాప్లో మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అది ఆర్థిక భారం అవుతుంది అనుకుంటే ఒక 4-5 షాపులు కానీ 10 షాపులు కానీ కంబైండ్ అయ్యి మెయిన్ జంక్షన్స్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇటువంటి అఫెన్స్ అనేవి జరగవు. జరిగిన వారి యొక్క ప్రాపర్టీ అనేది మనం రికవరీ చేయడానికి కానీ దొంగల్ని పట్టుకోవడానికి కానీ ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇక్కడ ప్రధానికానికి వ్యాపారస్తులందరికీ తెలియజేస్తున్నారు. ఆత్మీయులకు ముద్రగడ లేఖ రాశారు. ఈ సందర్భంగా నన్ను అభిమానించే వారందరికీ శిరస్సు వంచి మీ పాదాలకు ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు చేసుకుంటున్నాడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెంటనే స్పందించి వైద్యులతో హాస్పిటల్ వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకుని ఏమన్నా కావాలా ఏమన్నా చేయమంటారా అని తరచూ అడిగేవారని, మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు మా కష్టకాలంలో నిలబడినందుకు ఎప్పటికీ వారికి మేము రుణపడి ఉంటామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కాకినాడలో పర్యటించారు. రూరల్ పరిధిలోని నాగమల్లి తోట సెంటర్ వద్ద పార్టీ క్యాడర్ తో కలిసి చాయ్ పే చర్చ అంటూ వారితో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం అనే కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా పర్యటన వివరాలు తెలిపారు. సారథ్యం పేరిట ప్రజలు, మేధావులు, పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సారథ్యం అని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించాను. తొలి గడప నుంచి రాయలసీమ నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఇది 19వ జిల్లా. ఆ విధంగా కాకినాడ కొత్తగా విభజన జరిగి ఏర్పడిన తర్వాత ఈ కొత్త జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా కొత్త జిల్లా అనేక రకాల ఇష్యూస్ మన ప్రాంతం మొత్తం మిగతా ప్రాంతాల కన్నా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇక్కడ పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా కొంత ఆర్గనైజ్డ్ సిటీ ఉందంటే అది కాకినాడ. ఆ విధంగా కాకినాడలో ఉండే సిటిజన్స్ చాలా జాగరూకంగా ఉంటారు, అలాగే అనేక యాక్టివ్గా డైనమిక్గా ఉంటారని మనకి తెలిసింది. ఆ విధంగా మంచి డైనమిక్ పీపుల్ని ఉదయం కలవడం చాలా సంతోషం. మీ అందరినీ కలవడంలో 2 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, చాయ్ పై చర్చ అనేది ఏదో కొత్త కార్యక్రమం కాదు. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ వాలాగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక విషయాలు ఆయన ఈ యొక్క టీ అడ్డాల్లో ద్వారానే నాకు తెలిసాయనే విషయం చెప్పడం. ఆయన 2014 ప్రధానమంత్రి యొక్క ఎన్నికల సందర్భంగా అన్ని చోట్ల మా చేత ఈ కార్యక్రమం చేయించారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి, ప్రజా స్పందన తెలుసుకోవడానికి, అలాగే ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన వేదిక మేము భావిస్తున్నాం. ఆ విధంగా మా నాయకుడు ఈ యొక్క చిన్న సమావేశాల ద్వారానే అంత పెద్ద మహానాయకుడిగా ఎదిగాడని వాస్తవంగా చిన్న కుటుంబం నుంచి క్రమశిక్షణ, పట్టుదల కారణంగా నా స్థానానికి వచ్చారు. అలాగే అనేక మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ఏదైతే ఇన్ఫార్మల్ అంటే అనౌపచారిక చర్చల ద్వారా జరుగుతాయి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాలని ఇటువంటి చర్చల్లోనే వస్తుంది. అలాగే యుద్ధాలు కూడా ఇటువంటి వాటిలోనే ఇద్దరి మధ్య సంఘర్షణ మాట పెరిగి ప్రపంచ యుద్ధాలు 2 ప్రపంచ యుద్ధాలు 2 దేశాల మధ్య అంగీకారం కుదరక రాలే. చిన్న ఇన్సిడెంట్ ఒక చోట రాజు మన ఎవరో హత్య చేస్తే హత్య కారణంగా వాళ్ళు దూకుడుగా వ్యవహరించారు. అలాగే దాని ద్వారా
యుద్ధాలు రావడం జరిగింది. మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం కూడా కోడి పందాలు జరుగుతున్న సందర్భంలో ఇద్దరి మధ్య సంఘర్షణ. విజయనగరం జిల్లా రాజ్యం ఎరువులు షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆంజనేయ ట్రేడర్ షాపులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మరోవైపు బిల్లులు కూడా తేడా ఉన్నట్లు గుర్తించిన అధికారులు సుమారు 16 లక్షల విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు. డీలర్పై వైలేషన్ ఆఫ్ FCO మరియు ఈసీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మిన ఎడల బిల్లులు లేకుండా ఇచ్చిన అటువంటి షాపులపై కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన ప్రముఖ పురోహితులు పెద్దింటి రామం గణనాథుడికి ఇష్టమైన 21 రకాల పత్రికలు పంపిణీ చేశారు. మంగళవారం తమ ఇంట్లో 21 రూపాయల గల గణనాథుని మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 10 రకాల పత్రికలు కేవలం ఫారెస్ట్ లో మాత్రమే దొరుకుతాయని తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి వినాయక చవితి సందర్భంగా 21 రకాల పత్రికలు సేకరించి ఈ ప్రాంత వాసులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు పెద్దింటి రాము, మాది కొత్తపేట. ప్రస్తుతం ఎలా ఉందంటే, ఇప్పుడు దేవుడికి వినాయక చవితి అనగానే మార్కెట్లో అమ్మేటువంటి ప్రతి పత్రిక కూడా అంటే దేవుడికి ఉపయోగంలో లేనటువంటి పత్రికలన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. అలాగే అసలు దేవుడికి మనం వినాయకుడికి ఏ పత్రిక పూజ చేయాలి, అసలు ఏ పత్రిక పూజ చేస్తే మనకు ఫలితం వస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే ప్రస్తుతం చాలామంది ఇప్పుడు సీతాఫలం అని, ఉసిరాకులని, టేకాకులని, అలాగే వెలగాకులని ఇవి చాలా ముఖ్యం, నేరేడు అని చెప్పి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అసలు ఆ పత్రికలు ఏమీ కూడా దేవుడికి ఉపయోగపడేటువంటి పత్రికలు కాదు. నిజంగా దేవుడికి ఉపయోగపడేటువంటి పత్రికలు ఏమిటి అనేటువంటి పత్రికల్ని జనానికి తెలియజేయాలి. అంతేకాకుండా స్వచ్ఛమైనటువంటి పత్రికతో ప్రతి ఒక్కరూ కూడా పూజా కార్యక్రమం చేయాలి అనే సంకల్పంతో ఈరోజు 21 రకాల పత్రిని ఉచితంగా అందరికీ సప్లై చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క పత్రిని పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా దేవుడికి అవసరమైనటువంటి పత్రికలు ఏమిటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రిపై వచ్చినటువంటి తప్పుడు వార్తలను ఖండిస్తూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నేడు వివరణ ఇచ్చారు. నా శాఖలో ఎవరో తప్పు చేస్తే అది నాపైన రుద్దుతారా? రాజకీయ వివాదాల్లోకి నా కుటుంబీకులను లాగుతున్నారని లేనిపోని తప్పుడు ప్రచారాలు నాపై గాని నా కుటుంబీకులపై గాని చేస్తే తప్పకుండా శిక్ష అనుభవిస్తారని మంత్రి తెలియజేశారు. నిన్నటి విషయం అంటే యాక్చువల్గా ఏంటంటే అది నాకు చెప్పడానికే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మేమంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నాకు మీరందరూ చేసిన సహాయం ఎప్పటికీ నేను మర్చిపోలేదు. నాకు మీడియా సోదరులు కానీ, పాత్రికేయ సోదరులు కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మేము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా వచ్చి అంటే మీ పాత్ర కూడా మీరు ఖచ్చితంగా పోషించేవారు ప్రతిపక్షంలో మేము ఉండేటప్పుడు. ఈ రోజు కూడా నేనేదో పేపర్లో కానీ టీవీలో కానీ మేమేమైనా పొరపాట్లు చేశామేమో అని చూసుకొని సరిదిద్దుకునే రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఒక రోడ్డు బాగలేదంటే మీరు వేస్తే వెంటనే అక్కడ రోడ్డు బాగలేదా అని మేము తెలుసుకుంటున్నాం. ఎక్కడైనా ఎవరికైనా ఒంటో బాగలేకపోతే మీరు చూపిస్తేనే తెలుసుకుంటున్నాం. కొన్నిసార్లు మాకు ఇన్ఫర్మేషన్ రాని దగ్గర కూడా సోదరులు మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, మాకు చెప్తుంటారు. అలాంటప్పుడు మేము సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో నేను ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను మీకు. అలాంటిది ఈ మధ్యకాలంలో నన్ను కావాలి అని కొన్ని ఛానల్స్ చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయంగా మీకు ఎలా కావాలంటే అలా నన్ను విమర్శించుకోండి. మీరు ఏమైనా రాజకీయంగా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి, విమర్శించండి. లేదనుకుంటే నన్ను తిట్టాలి అనుకుంటే మీడియాలో తిట్టుకోండి. కానీ నా కుటుంబాన్ని లాగుతున్నారు, నా బిడ్డల్ని లాగుతున్నారు. ఏంటి మీకు అసలు పైసాటి ఆనందం నాకు అర్థం అవుతుంది. పేపర్లో ఇష్టానుసారంగా రాస్తున్నాను నా బిడ్డల మీద, నా మీద. అంటే నా డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీరు ఏసీబీకి దొరికితే అది మంత్రి తప్ప. ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్ లో ఎవరైనా దొరుకుతారు, అది ఆ మంత్రి తప్పు అవుతుందా? అంతెందుకు ఒక పిల్లడు తప్పు చేస్తే ఆ ఇంట్లో తల్లిదండ్రులు తింటారా? కానీ అలాగే చేయట్లేదు. యాక్చువల్ ఒక పిల్లడు తప్పు చేస్తే తల్లిదండ్రులే ఒక మాట అంటారు. కానీ నా డిపార్ట్మెంట్ పెద్ద మోషన్ అది.
ఆ మహాసముద్రంలో ఎవరో ఒక తప్పు చేస్తే నన్ను డైరెక్ట్ గా నా మీద వేస్తారా? నా మీద వేస్తే కాదు, నా బిడ్డలు కూడా కలుపుతారా? నిజంగా మీకు సభ్యతా సంస్కారం ఉందా? గత సంవత్సరంలో మీ అందరికీ తెలుసు, నా బిడ్డ పుట్టినరోజు నేను నా ఇంట్లో విజయవాడలో నేను చేసుకుంటే దాన్ని ఎంత చేశారంటే అంత చేశారు, రచ్చ చేశారు. తిరుపతిలో మేమేదో డాన్సులు చేశామని, చిందులని, అదని ఇదని చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్మేలా ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకుని ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నేడు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంటుందని వైజాగ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. సుమారు 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తో కలిసి మొక్కలు నాటి అందరిలో స్ఫూర్తిని నింపారు. జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గద్వాల్ జిల్లా అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో అందరూ జిల్లాలో పచ్చదనం పెంపొందించి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అందరికీ కూడా నమస్కారం. సో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ వన మహోత్సవం అనేది జూలై ఆగస్ట్ నెలలో పెడతాం. మీ అందరికీ తెలుసు, ఇండియాలో వచ్చే రెయిన్ అంతా 80% జూలై నుంచి సెప్టెంబర్లోనే మనకి 80% వర్షం అవుతుంది. కాబట్టి ఈ టైంలో మనం చెట్లు నాటితే మన మంచి ఉద్దేశం అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా మనం ఇది చేస్తున్నాము. ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ సెమీ ఆరిడ్ రీజన్ ఉంది. ఇదే కాకుండా మనం ఎవ్రీడే లైఫ్లో కూడా చూస్తే ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రదేశాలు చూస్తే మనకి చాలా పొల్యూషన్ అయిపోయి అక్కడ కన్జ్యూమ్ చేసే ఎయిర్ కూడా మనకి లివబుల్ క్వాలిటీలో లేదు. మనం ఆ ఎయిర్ కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు. మనకి ఒక 4 సిగరెట్ ఎట్లా తీసుకున్నట్టు ఉంటుంది, ఆ ఢిల్లీ ఎయిర్ తీసుకుంటే అంత పొల్యూషన్ ఉన్నాయి. సో ఇలాంటి పొల్యూషన్ మనము కంట్రోల్ చేయాలి అంటే, మంచి ఎయిర్ ఉండాలి అంటే మనకి ప్లాంటేషన్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఈ జనరేషన్ మనము హిస్టారికల్గా చూసుకొని వస్తే ముందు చాలా గ్రీన్ కవర్ ఉండేది. కానీ హ్యూమన్ సివిలైజేషన్ ఎక్స్పాండ్ అయినట్టు పొల్యూషన్ పెరుగుతుంది, కానీ ఈ గ్రీన్ కవర్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ దీనిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన తెలంగాణలో ఈ సెమీ ఆరిడ్ రీజన్ ఏముంది, దీనిని మనము ఈ జనరేషనే కాకుండా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏదంటే, ఇప్పుడు అంతా మనకు మంచి హెల్త్ లేకుంటే, మంచి ఎయిర్ లేకుంటే మనకు నెక్స్ట్ జనరేషన్ ఎంత మనం ఆస్తి చేసినా కూడా దాని నుంచి ఏం పెద్ద యూజ్ ఉండదు. కాబట్టి ఈ గవర్నమెంట్ దీనిని గుర్తుపెట్టేసి ప్రతి ఒక్క ఈ హరితహారం అనేది జస్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ కాకుండా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే గిఫ్ట్ లాగా ఇది ఒక పీపుల్స్ మూమెంట్ లాగా ఉండాలి అనేది, జస్ట్ ఏదో ఒక రోజు వచ్చినాము మనం చెట్లు నాటినాము వెళ్ళిపోయినాం అనేది కాకుండా ఒక ఎన్విరాన్మెంట్ మీద అందరికీ కూడా అవగాహన ఉండాలి. సో అవగాహన కల్పించుకొని మీరే కాకుండా ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఇంకొక 10 మందికి చెప్తే వాళ్ళు చెట్లు నాచినా కూడా మనకు మొత్తం పచ్చే తెలంగాణ అవుతుంది. దీనివల్ల అందరి లైఫ్ స్టాండర్డ్ అనేది చాలా పెరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.